బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి, కానీ జనరేషన్లు మారిన ఎవర్ గ్రీన్గా ఉండే బ్లాక్ బస్టర్ల లిస్టులో ఫస్ట్ ఉండే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. సినిమా తీసే, సినిమాని చూసే విధానాన్ని మార్చిన ఈ సినిమా ఎలా పుట్టింది? అశ్విని దత్ గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ జగదేక వీరుని కథ లాంటి ఫ్యాంటసీ సినిమా చిరంజీవి గారితో చేయాలని, అది తను ప్రేమగా బావా అని పిలుచుకునే రాఘవేంద్ర గారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట. ఆఖరి పోరాటం తర్వాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు దత్ గారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రచయిత, కో డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తిని రాఘవేంద్రరావు గారితో తిరుమల పంపించారు. సరిగ్గా ఇద్దరు తిరుమలపై ఉండగా అశ్విని దత్ గారి మనసు తెలిసిన శ్రీనివాస్ చక్రవర్తి, దేవకన్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది, అది చిరంజీవి గారికి దొరుకుతుంది అని జస్ట్ ఊహా మాత్రమే చెప్పారు. అది రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. దత్ గారి కళకి దగ్గరగా ఉంది, ఆయనకి నచ్చింది. మరి జగదేక వీరుడికి జోడీగా అతిలోక సుందరి ఎవరు? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కరే, వైజయంతి ఆస్థాన నాయక, వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. దానికి తగ్గట్టు కథను తయారు చేయడానికి వైజయంతి మూవీస్ ఆఫీస్లో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు జంధ్యాల గారితో మొదలై సత్యమూర్తి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్ గారు, ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతేకాదు చిరంజీవి గారు కూడా 4 రోజుల పాటు అక్కడికి వెళ్లి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. దేవకన్యను అతిలోక సుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుడు లుక్లో ఉంటేనే బాగుంటుంది, అందరూ కనెక్ట్ అవుతారని సలహా ఇచ్చారు. ఇంకోవైపు బాంబేలో తన కాస్ట్యూమ్స్ తానే స్వయంగా డిజైన్ చేసుకుని కుట్టించడం మొదలుపెట్టారు శ్రీదేవి గారు. ఇలా అందరూ కలిసి తమ సమిష్టి కృషితో ఈ అందమైన చందమామ కథని తెలుగు సినీ చరిత్రలో మరిచిపోలేని ఒక అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా ఇంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు మానవ, చాలా జరిగినాయి. స్టే ట్యూన్డ్.